ఇక్కడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే డబ్బులు వస్తాయి కాదు. కొంతమంది యూట్యూబర్స్ డెడికేటెడ్ గా ఉంటారనమాట, చెయ్యాలి కన్ఫామ్ గా అని చెప్పేసి. కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఐదర్ మీరు లాంగ్ వీడియోస్ కి అండ్ యూట్యూబ్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో అట్లా ఏమీ ఉండదు. యూ కెన్ సీ మీ డైరెక్ట్లీ. హలో బ్యూటిఫుల్ పీపుల్, మన మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అండ్ మనం 9 లక్షల సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. దానికోసం ముందుగా 9 లాక్ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే దాంట్లో నా హార్డ్ వర్క్ ఒకటే కాదు, మీరందరూ కూడా నా వీడియోస్ నచ్చి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 9 లాక్ సబ్స్క్రైబర్. ఆ పార్ట్ ఆఫ్ దట్ మనము షార్ట్ వీడియోస్ పెడితే మిలియన్ వ్యూస్ లో వస్తున్నాయి, కానీ ఏదైతే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అంటే 10 మినిట్స్ 20 మినిట్స్ 15 మినిట్స్ వీడియో అప్లోడ్ చేస్తుంటే కనీసం 5,000 వ్యూస్ కూడా రావట్లేదు అనమాట. యూ కెన్ చెక్ మై యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ సెక్షన్ లోకి వెళ్ళండి, కనీసం 10,000 వ్యూస్ కూడా రావన్నమాట. షార్ట్ వీడియోస్ కి అన్ని వ్యూస్ వచ్చి లాంగ్ వీడియోస్ కి ఎందుకు అన్ని వ్యూస్ రావట్లేదో నేను ఈ రోజు వీడియోలోని క్లియర్ కట్ గా చెప్తాను. నా ఒక్క ఛానల్ అనే లైక్ నా యూట్యూబ్ ఛానల్ 9 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళకి 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 40 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరి ఛానల్ తో నేను కంపేర్ చేసి చూసుకున్నాను అనమాట. చేసి చూసుకుంటే మనకి చాలా డిఫరెన్షియేషన్ అయితే వచ్చింది అనమాట. మీరు ఇంకోటి ఏంటంటే నేను 8 సంవత్సరాలుగా కష్టపడుతున్నాను మన యూట్యూబ్ ఛానల్ మీద, కానీ ఏ ఒక్క రోజు కూడా నాకు ఈ విషయం తెలియలేదు. కానీ ఏ టెక్ ఛానల్ వాళ్ళు కూడా మనకి అంత ఎక్స్ప్లెనేషన్ గా మనకి చెప్పలేదు అనమాట. నిన్నటి వరకు నాకు తెలియలేదు, కానీ ఈ రోజు తెలిసింది మార్నింగే. అది ఎందుకో ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సో నేను ఈ రోజు తెలుసుకుంది ఏంటంటే మన ఛానల్ ని వేరే ఛానల్ తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి వ్యూస్ ఎందుకు రావట్లేదు అని అంటే మనం 2 విధాలుగా యూట్యూబ్ లో ఫేమస్ అవుతాం అనమాట. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేస్తాం లైక్ వ్లాగింగ్ అవ్వచ్చు, నేను ఏవన్నీ చేసేవన్నీ కూడా వ్లాగింగ్స్. నేను మా ఇంట్లో జరిగే హోమ్ టూర్ చేస్తాను, లేదా మా లైక్ నా షాప్ నూడిల్స్ కానీ, మిల్క్ షేక్స్ కానీ, రోల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ ఏవైనా కూడా నేను బ్లాగ్స్ కింద పెడతా ఉంటాను అనమాట. అంటే నా డే ఇన్ మై లైఫ్ నేను ప్రతిదీ చెప్తాను. సో ఇంకొకరు టెక్ ఛానల్ పెట్టవచ్చు, లేదా ఇంకొకరు ఎవరైనా కార్స్ గురించి మోటో వ్లాగింగ్స్ చేయొచ్చు, లేదా ట్రావెలింగ్ వ్లాగ్స్ చేయొచ్చు. లైక్ నా అన్వేషణ అన్నలాగా బయటకు వెళ్ళి ఆ టూరిజం. ఇప్పుడు కొత్త అబ్బాయి సైకిల్ తో చేస్తున్నాడు ఆఫ్రికా రైడ్ అని చెప్పేసి. సో ఇలాగా, లేదా కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు యూట్యూబర్ సర్కాస్టిక్ సాయి అని చెప్పేసి. రీసెంట్ గా తను యూట్యూబ్ ఛానల్ సర్కాస్టిక్ సాయి కోసం ఎందుకు చెప్తానంటే రీసెంట్ గా తను 3 నెలలు అవుతుంది అనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన 3 నెలలకే ఆయనకి 4 లాక్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఆయన సర్కాస్టిక్ సాయి అనే పర్సన్ సో 3 months లో 4 లాక్ సబ్స్క్రైబర్స్ ఎలా సంపాదించాడనంటే సింపుల్ ట్రిక్. తను యూజ్ చేసింది ఏంటంటే తను షార్ట్స్ అనేది యూజ్ చేసుకున్నాడు అనమాట, బేస్ చేసుకున్నాడు. ప్లాట్ఫామ్ అనేది యూట్యూబ్ ఎలాగో ఉంది, కానీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి తను షార్ట్స్ వీడియో అప్లోడ్ చేయడం వల్ల చాలా ఫేమస్ అయ్యారు అనమాట విత్ ఇన్ 3 months లోని. సో ఆయన లాంగ్ వీడియోస్ మీరు చూసుకున్నట్లయితే లాంగ్ వీడియోస్ కూడా ఆయనకి 1 లాక్ వ్యూస్ పైనే వస్తున్నాయి. సో అట్లా మనం కంపేర్ చేసుకున్నట్లయితే ప్రతి యూట్యూబ్ ఛానల్ తోటి మన ఛానల్కి ఎందుకు అన్ని వ్యూస్ తక్కువ వస్తున్నాయి లాంగ్ వీడియోస్ కంటే? సింపుల్ థింగ్. ఇప్పుడు మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఐదర్ లాంగ్ వీడియోస్ పెట్టాలి లేదా షార్ట్ వీడియోస్ పెట్టాలి. 2 పెడతానంటే 2 పెట్టచ్చు, బట్ మనం ఎక్కువగా మనకు రీచ్ వచ్చేది ఏంటంటే ఈజియెస్ట్ వే కూడా అదే షార్ట్ వీడియోస్. షార్ట్ వీడియో 1 minute ఉంటుంది, వాళ్ళు స్వైప్ చేస్తూ ఉంటారు అనమాట. స్వైప్ చేస్తున్న టైంలో ఏంటంటే మన వీడియో కూడా పడుతూ ఉంటుంది. మన వీడియో ఒకవేళ బాగా వైరల్ అయ్యి బాగా నచ్చి వాళ్ళు చూసినట్లయితే, ఒక 70% వీడియో చూసినట్లయితే మన వీడియో అనేది వైరల్ అవుతుంది అనమాట. వైరల్ అవడమే కాదు, సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ బటన్ అక్కడే ఉంటుంది, రెడ్ బటన్. సో అక్కడ బటన్ నొక్కేసి మనకి సబ్స్క్రైబర్ అయిపోతారు అనమాట. ఆయన ఎప్పుడైనా షార్ట్ వీడియోస్ చూసినప్పుడు మన వీడియో సజెస్ట్ చేస్తూ ఉంటుంది. బట్ లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు ఆయనకి సజెస్ట్ చేయదు. ఎందుకు సజెస్ట్ చేయదో నేను ఇప్పుడు రీజన్ చెప్తాను. ఈ రీజన్ ఏంటంటే చాలా సింపుల్. సో చాలా మందికి తెలియని రీజన్ ఏంటంటే చాలా మంది యూట్యూబర్స్ ఉంటారు, 1 లాక్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, 2 lakhs 4 lakhs 5 lakhs అలాగా 9 lakhs నాలాగా 1 million ఇంకా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళకి వ్యూస్ మాత్రం చాలా తక్కువ వస్తాయి అనమాట లాంగ్ వీడియోస్కి. అది ఎందుకు ఇప్పుడే చెప్తాను సీక్రెట్. సింపుల్ ఏంటంటే వాళ్ళు షార్ట్ వీడియోస్ చూస్తున్నప్పుడు, మన షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, ఈజియెస్ట్ వే కదా సబ్స్క్రిప్షన్ పొందడానికి. సో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి మనం వాళ్ళు షార్ట్స్ చూస్తున్నప్పుడు సింపుల్గా ఏంటంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు, కానీ నోటిఫికేషన్ ఆన్ చేయరు అనమాట. నోటిఫికేషన్ ఆల్ అని ఆన్ చేయరు. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ మీ షార్ట్స్కి ఎడిక్ట్ అవుతారు. ఇప్పుడు లైక్ నేను ఒక వీడియో పెట్టాను, ఫ్రైడ్ రైస్ చేస్తానని చెప్పి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ ఫ్రైడ్ రైస్కి 5 lakhs లైక్స్ ప్లస్
1 lakh ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. ఒక్క వీడియోకి నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద కనిపించేది అంతా ఫేక్ కాదు. ఎందుకంటే మీరు అందరూ తెలియాలని చెప్పేసి నేను చెప్తాను. చాలా మంది తెలియని యూట్యూబ్ కోసం తెలియని వాళ్ళు కమెంట్ బాక్స్లో ఏం చెప్తున్నారంటే 9 lakh సబ్స్క్రైబర్స్ ఉంది, వీడు కోటీశ్వరుడు, వీడికి బోల్డ్ డబ్బులు ఉన్నాయి, వీడు బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది మైండ్లో ఉండిపోయింది అనమాట. యూట్యూబర్ అంటే ఇంకా డబ్బున్నాడు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. సో వాళ్ళు కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారనమాట. నాలాంటి వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కానీ అదే ప్యాషన్గా, బట్ వాళ్ళు ప్రమోషన్ చేయరు. ఇప్పుడు వచ్చిన వీడియోస్లో చూడండి ఏ ప్రమోషన్ ఉండదు. జస్ట్ నాకు నచ్చితేనే నేను అంటే నాకు నచ్చితే ప్రమోట్ చేస్తాను, లేకపోతే అది కూడా చేయను అనమాట. సో లాస్ట్ 1 yearగా మీరు నా వీడియోస్ షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ చూసినట్లయితే ఒక్క ప్రమోషన్ ఉండదు. సో నాలాగా చాలా మంది ప్రమోషన్ చేయని వాళ్ళు కూడా ఉంటారనమాట. జస్ట్ ప్యాషన్గా యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఆయనకున్న నాకు ఎలాగో ప్యాషన్ ఉందో వీడియోస్ పెడితే చాలా మంది ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో కొంతమంది అయితే ప్రమోషన్స్ చేసి లైక్ బోల్డ్ డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట. లైక్ బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు లేదా ఇంకేదైనా యాప్స్ అవ్వచ్చు, వాళ్ళు ప్రమోషన్ చేస్తూ వాళ్ళు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అండ్ టెలిగ్రామ్లో ఇప్పుడు సింపుల్ గారి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ సింపుల్ గారి యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేస్తారు. యూట్యూబ్ వీడియోస్ చేస్తారు, ఎఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేస్తారు అనమాట. అది ఎలాగనంటే ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్ కోసం చెప్పి ఈ ఫోన్ మీరు కొనుక్కోవాలనుకుంటే నా లింక్లో ఉంది, నా యూట్యూబ్ బయోలో ఉంటుంది, వెళ్ళి లింక్ మీద క్లిక్ చేసి కొనుక్కోండి అని చెప్తారనమాట. సో అట్లా కూడా వాళ్ళు ఈ యూట్యూబ్లోనే డబ్బులు సంపాదిస్తారు. అండ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ మీరు ఆ వీడియో చెప్తారు, వీడియో చెప్పిన తర్వాత బాగుంది అని చెప్పేసి మీరు వెళ్ళి కొనుక్కున్నారు అనుకోండి, ఆ కొనుక్కున్న దానికి పర్సంటేజ్ కూడా వస్తుంది అనమాట. సో అట్లా వాళ్ళు డబ్బులు ఎర్నింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సింది, ఈ రోజు నేను ఈరోజు తెలుసుకున్నాను కాబట్టి కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఐదర్ మీరు లాంగ్ వీడియోస్కి ఎక్కువగా ప్రిఫర్ చేయండి, లేదనంటే షార్ట్ వీడియోస్కి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. షార్ట్ వీడియోస్ అయితే చాలా ఈజియెస్ట్ వే టు గెట్ అంటే ఆడియన్స్లో రీచ్ రావడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇక్కడ పల్లవి గోపాల్ అని ఆవిడ యూట్యూబ్ ఛానల్ 1,53,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆవిడ వీడియోస్ పాపులర్ వీడియోస్కి వెళ్తే 3.3 million వ్యూస్ ఉన్నాయి అనమాట. అలాగే వీడియోస్లోకి వెళ్తే ఆవిడ 8 days బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేసింది. ఆవిడకు చూడండి 1,53,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ మై సోలో ట్రిప్ అని చెప్పేసి న్యూ బిగినింగ్స్ ట్రావెల్ లాగ్ అని చెప్పేసి 9,006K వ్యూస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 1,53,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఆవిడికి 9,600 వ్యూసే వచ్చినాయి. 1 year క్రితం 2,500 వ్యూస్. అలాగే ఇంకో ఛానల్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫన్నీ ఆసి అని చెప్పేసి ఉన్నారు. ఇక్కడ 4.45 million సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. ఆయన షార్ట్ వీడియోస్ పాపులర్లో చూస్తే 135 million వ్యూస్ ఉన్నాయి. అదే మనం వీడియోస్లోకి వెళ్తే 3 weeks ago అంటే 3 వారాల క్రితం ఒక వీడియో పెట్టారనమాట. వి రెంటెడ్ ఏ లగ్జీరియస్ బాలీవుడ్ సూపర్ యాడ్స్ అని చెప్పేసి, దానికి వ్యూస్ వచ్చేసి 5,700 వ్యూస్ వచ్చినాయి. సో చూసారా గైస్, ఇంకోటి కూడా చూద్దాం. నేను 2-3 తీసి ఉంచాను అనమాట. ఎందుకైనా అంటే మీరందరూ ఇప్పుడు చూడండి, మీరందరికి తెలిసే ఉంటుంది కేఎల్ బ్రో, బిజు, రిత్విక్ అని చెప్పేసి. వీళ్ళకి 46.1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళకి షార్ట్స్ చూస్తే పాపులర్ షార్ట్ చూద్దాము, 704 million వ్యూస్, హైయెస్ట్ వ్యూస్ షార్ట్స్లోని. సో వీడియోస్లోకి వెళ్తే ఆవిడ 22 hours ముందు పెట్టారు, 46 million సబ్స్క్రైబర్స్ ఉంటే ఆవిడకి 77,000 వ్యూస్ వచ్చినాయి 22 గంటల్లో. సో పాపులర్లో చూసుకుంటే మ్యాక్స్ 9.2 million వ్యూస్ ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వ్యూస్ కాదండి, వ్యూస్ ఇవన్నీ కాదు. సో ఇక్కడ ఎట్లా అంటే లాంగ్ వీడియోస్కి వ్యూస్ ఎందుకు రావట్లేదని గమనించాలి. ఎందుకనంటే ఇప్పుడు చెప్పాను కదా రీజను, షార్ట్స్ చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసేస్తారు, కానీ లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి చూడరు అనమాట. ఎందుకు చూడరంటే సబ్స్క్రిప్షన్ చేశారు కానీ మీకు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోరు. సో యూట్యూబ్ రికమెండ్ చేయదన్నమాట, నోటిఫికేషన్ పంపించదు వాళ్ళకి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే మీకు నా వీడియో కానీ లేదా ఇంకేదైనా వీడియో కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇట్లా ఈ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. సో చాలా మంది ఆలోచిస్తున్నారు ఎక్కువగా నాకు యూట్యూబర్ అంటే తెలుగు వాళ్ళ పీపుల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందని అంటే, కొంతమంది, అందరూ కాదు, ఒక 40% పీపుల్ ఎలాగ ఉన్నారంటే ఇంక యూట్యూబర్ అంటే ఆయనకి 9 lakh సబ్స్క్రైబర్స్, 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే డబ్బు ఉన్నాడు. సో అవన్నీ కూడా మైండ్లోంచి తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలామంది ఉంటారు, ఇది నేను ఎందుకు ఒక అవేర్నెస్ వీడియో తీయడానికే చేస్తున్నాను. చాలామంది యూట్యూబర్ అవుదామని అనుకుంటున్నారు. ఒకటి, మీరు డబ్బు సంపాదించాలనుకుంటే వేరేలా చేయాలి. డబ్బులు లేదు, నేను ఫన్ కోసం చేసుకుంటానంటే వేరేలా చేసుకోవచ్చు. బట్ కొంతమంది యూట్యూబర్స్ డెడికేటెడ్గా ఉంటారనమాట, చెయ్యాలి కన్ఫామ్గా అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు నేను ఒకడిని.
సో ఏదో డెడికేటెడ్గా మీ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి మిల్క్ షేక్లో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కామెడీ యాడ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ దాని తర్వాత షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఇప్పటికీ మనకి 9 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారు అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొంతమంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్లో నుంచి కొద్దిగా ఈ యొక్క టాపిక్ అనేది యూట్యూబర్స్ అంటే డబ్బున్నోళ్ళు కాదన్న ఒక అవేర్నెస్ అయితే వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యూట్యూబ్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో అట్లా ఏమీ ఉండదు. యూ కెన్ సీ మీ డైరెక్ట్లీ. నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఏమీ రాదనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, నా యూట్యూబ్ ఇన్కమ్ కూడా మీకు చూపిస్తున్నాను ఒక రెఫరెన్స్గా. సో మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే డీటెయిల్గా కూడా చెప్తాను. సో ఐ హోప్ ఈ వీడియో కొంతలో కొంతైనా మీ ఫ్రెండ్స్లో కొంత షేర్ చేయండి, ఒక అవేర్నెస్ వస్తుంది వాళ్ళకి. సో చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మనం డబ్బులు సంపాదించవచ్చు అన్న థాట్ నుంచి బయటకు వస్తే కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా నేను చూశాను, అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి మీకు బోల్డ్ డబ్బులు వస్తాయి. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే డబ్బులు వస్తాయి కాదు, మనలో టాలెంట్ ఉండి మనకు ఒక కంటెంట్ ఉండి మనం చేస్తే అవి డబ్బులు వస్తాయి. నిజంగా డబ్బులు రావనట్లేదు, మనకు 3 విధాలుగా డబ్బులు వస్తాయి. ఒకటి మనం పెయిడ్ ప్రమోషన్ చేస్తే, ఇంకోటి యూట్యూబ్ వీడియోస్ వ్యూస్ ద్వారా, లేదా మనం ఏదైనా బ్రాండ్ ప్రమోషన్స్ చేసినా కూడా మనకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఎంతటితో సమాప్తం. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వ్లాగ్లో అందరికీ నమస్కారం అండి. వ్లాగ్కి ఒకవే 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. యూట్యూబ్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు అవుతుంది. అంటే 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయినా కూడా షార్ట్ వీడియోస్ మిలియన్ వ్యూస్కి వస్తే మన మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అండ్ దట్టు మనకి వ్యూస్ పరంగా చూసుకున్నట్లయితే షార్ట్ వీడియోస్ మిలియన్ వ్యూస్లో వస్తాయి, కానీ మన లాంగ్ వీడియోస్ ఏదైతే అప్లోడ్ చేస్తానో కనీసం ఒక 10,000 వ్యూస్ కూడా రావు. అది ఎందుకో ఈరోజు ఈ వీడియోలో చెప్తాను చాలా క్లియర్ కట్గా. ఎందుకనంటే చాలా మంది కొత్త యూట్యూబర్స్ స్టార్ట్ అవుతున్నారు అనమాట. ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో ఫేమస్ అవ్వాలంటే 2 విధాలుగా ఫేమస్ అవ్వచ్చు అనమాట.